అంటరాని వాడు అన్నట్టు, లేదంటే వీడు హిందూ అని అంటే వీడేదో సొసైటీలో తిరగొద్దు అనేటట్టు ఈ రకంగా ఎందుకు పోర్ట్రేట్ అవుతుంది? దీనికి సొల్యూషన్ ఏదైతే బాగుంటుంది? అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా, అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. అవును. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా, అప్పట్లో ఫోన్పే గూగుల్ పేస్ లేవు, ఇప్పుడు ఫోన్పే గూగుల్ పేస్ వచ్చినాయి. ఎప్పుడైతే ఫోన్పే గూగుల్ పే తీసేస్తారో, ఎప్పుడైతే ఒక భక్తుడు ధర్మ ప్రచారం పేరుతోనో లేకపోతే సువార్త పేరుతోనో ఏదో వీరు ఉద్ధరిస్తున్నారని భక్తుడు ఎప్పుడైతే నమ్మడం మానేస్తాడో ఆ రోజు ఈ గొడవలు ఖచ్చితంగా ఆగిపోతాయి. ఎంతకాలం అయితే నువ్వు ఆ యొక్క దుర్మార్గులను పోషిస్తావో, ధర్మ ప్రచారం పేరు చెప్పి ఏదో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధర్మ ప్రచారం పేరుతో ఆ యొక్క కొందరి మీద దాడి చేయడం. ఆయన ఎవరో దేశభక్తి అంటే అనుకుంటున్నాడు, మైసూర్ పాక్లో పాక్ తీసేస్తే దేశభక్తి అనుకుంటున్నాడు. ఏంటంటే అంటే పాకిస్తాన్ పాక్ కనుక ఆయన మైసూర్ పాక్ అంటే పాకము అని కూడా తెలియనాడు దేశభక్తుడు. సో ఎప్పుడైతే ఈ యొక్క ధనము ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయో ధర్మ ప్రచారం ఆగిపోద్ది, సువార్త కూడా చాలామంది తగ్గిపోతారు. ఎందుకనంటే కొందరు డబ్బుల కోసమే సేవ చేయడానికి పాస్టర్ అనేటువంటి ట్యాగ్ లైన్ తగిలించుకోవడానికి గల కారణం ఏంటంటే ఎలాంటి చదువు అక్కర్లేదు, ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. అయ్యా నీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారంటే నాకు దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు అంటున్నారు. ట్రైనింగ్ ఎందుకు అని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను అంటాను కదా, పాస్టర్లకు ట్రైనింగ్ అవసరం అంటారా? పాస్టర్కి పాస్టర్ అవ్వాలంటే ట్రైనింగ్ తీసుకోవాలన్నా, చాలా మందికి తెలియదు ఇది. ఖచ్చితంగా తీసుకోవాలి అని రూల్ ఏం లేదు, కానీ తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఓకే. తీసుకున్నట్టు ద్వారా మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు అనేది మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. కొంతమంది హిందూ దేవీ దేవతలను దూషించడానికి కారణం ట్రైనింగ్ లేకపోవడం. కొంతమంది ఈ స్వస్థతలు ఏవో జరిగిపోతాయని కర్చీఫ్లు నూనెలు అమ్ముకోవడానికి, పండ్లు అమ్ముకోవడానికి కారణము ట్రైనింగ్ లేకపోవడం. ఎవరయ్యా నీకు ట్రైనింగ్ ఇచ్చారంటే నాకు దేవుడే ట్రైనింగ్ ఇచ్చారంటున్నారు కొంతమంది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, బైబిల్లో ప్రతి భక్తుడు కూడా ట్రైనింగ్ తీసుకున్నవాడే. కొందరు కొద్ది రోజులు తీసుకున్నారు, కొందరు కొద్ది నెలలు తీసుకున్నారు, కొందరు కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన 12వ ఏట నుండి 30వ సంవత్సరం వరకు ఆయన ఎక్కడున్నాడో కనబడలే. నేను అంటాను కదా, ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు అంటాను. మోషే 120 సంవత్సరాలు బ్రతికితే మొదటి 39.5 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో గడిపాడు. ఓకే. చివరి 40 సంవత్సరాలు ఆయన ప్రజలని ఆ యొక్క అరణ్యంలో నడిపించాడు. ఆ మధ్యలో 40 సంవత్సరాలు ఆయన దేవునితో ట్రైనింగ్ అయ్యాడు. శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో తిరగడానికి గల కారణం వారు ట్రైనింగ్ తీసుకున్నారు. సేవకులందరిలో, యాజకులందరిలో గొప్పవాడైన సమూయేలు, ఆయన ఈ ఏలీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇలా చెప్పమంటే ప్రతి సేవకుడు ఎంతకాలం ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడో నా దగ్గర ఒక నోట్స్ ఉంది, నేను ఇవ్వగలుగుతాను. ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో కొన్ని రోజులు, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు వారు ట్రైనింగ్ అయిన తర్వాతే దేవుని యొక్క పరిచర్లోకి వచ్చారు. అందుకే ఆ రోజు సేవకులు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, అన్నమున్నా లేకపోయినా, రాజులు చంపుతానన్నా బెదిరించినా వారు పరిచర్య ఆపలే. ఈరోజు సరిగ్గా మీరు 2 కేకలు వేసారనుకోండి, చర్చ్ మూసే అనగానే చర్చ్ మూసేస్తారు. కారణం ఏంటి? ట్రైనింగ్ లేకపోవడమే. వాళ్ళలో నిజాయితీ చాలా తక్కువ ఉండడం వల్లనే. నిజాయితీ తక్కువ అని నేను చెప్పను, కానీ దేవుని గురించి కొంత ట్రైనింగ్ అయితే ఎక్కడ ఏం చేయాలనేది మనకు బాగా తెలుస్తుంది. కానీ అసలు పాస్టర్కి లేదంటే సామాన్య ఒక దైవజనుడికి అతని దగ్గర ఉన్నదేంటి, ఇతని దగ్గర లేనిదేంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక బ్లేజర్ వేసుకొని నేను పాస్టర్ అని చెప్పి వచ్చేస్తున్నారు. అసలు ఎవరు పాస్టరు, ఎవరిని నమ్మాలి, ఎవరు నిజమైన పాస్టర్లు అంటే అది మనము ఖచ్చితంగా విశ్వాసులకే వదిలేయాలి. ఎందుకనంటే బ్రదర్, ఈరోజు ఒక పేరు చెప్పి మీరు పదే పదే ఒక పేరు ఇందాక నుంచి అంటూ ఉన్నారు. ఆయన ఒక్కడే దొంగ అని మీ ఉద్దేశమా, లేకపోతే నా ఉద్దేశమో కాదు. ఓకే. చాలామంది దొంగలు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్పాలనేది మీ యొక్క ఆలోచన. మీకు తెలిసిన పేరు ఒకటి చెప్తా ఉన్నారు, కానీ చాలామంది దొంగలు ఉన్నారు. చాలామంది దొంగలు ఉన్నారు. నీకేదో జరిగిపోతుంది అని కొంతమంది, దేవుడు నీతో మాట్లాడమన్నాడు అని చెప్పేవారు కొంతమంది, నూనె బాటిళ్ళు అమ్ముకునేవారు కొంతమంది, కర్చీఫ్లు అమ్ముకునేవారు కొంతమంది, పడగొట్టేవారు కొంతమంది. నేను అంటాను కదా, యేసుక్రీస్తు ఎన్నడూ ఎవరిని పడగొట్టలే, ఆయన పడిన వారిని లేవనెత్తాడు. ఓకే. సో ఇప్పుడు పాస్టర్లు పడగొడుతున్నారు, యేసుక్రీస్తు ఎవరిని పడగొట్టలే. ఓకే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి యాజ్ ఏ ఇంటెలెక్చువల్ పాస్టర్గా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి త్రూ అవర్ ఛానల్ అని అంటే వ్యూవర్స్కి ఏం చెప్తారు మీరు? దేవుని పరిచయకు వచ్చే ముందు 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకుని రావాలి అనే సందేశాన్ని ఇస్తాను. నెంబర్ 2, మీరు మంచిగా ట్రైనింగ్ తీసుకుంటే మంచిదే. ట్రైనింగ్ లేకపోతే మేము సేవ చేయొద్దంటే ఖచ్చితంగా చేయి, కానీ దేవుని పిలుపు ఉండాలి.
చాలామంది దేవుని పిలుపు లేకుండానే వస్తున్నారు. ఫాదర్ ఫోర్స్ చేస్తేనో, తండ్రి పాస్టర్ అయితే ఖచ్చితంగా నేను పాస్టర్ అవ్వాలి అన్నట్లుగా ఆ తండ్రి ఫోర్స్ చేయడము, వీళ్ళు రావడము, అదేదో వాళ్ళ జన్మ హక్కు ఖచ్చితంగా దీన్ని నెపోటిజం అంటాం. నెపోటిజం. మీరు యాంకర్ కనుక మీ అబ్బాయి కూడా యాంకర్ అవ్వాలి, నేను పాస్టర్ కనుక నా కుమారుడు కూడా పాస్టర్ అవ్వాలి, ఈ యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్టుగా, డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టుగా. ఇది పాస్టర్ కొడుకు పాస్టర్ అవడానికి వీల్లేదు. ఎందుకనంటే అది శరీర సంబంధమైనది, ఇది ఆధ్యాత్మికమైనది. ఒక డాక్టర్ ఒక మనిషినే చంపగలడేమో, ఒక యాక్టర్ తనకి సరిగ్గా యాక్టింగ్ రాకపోతే కూర్చున్న ఆడియన్స్ని మెప్పించలేడేమో, కానీ ఒక ఆధ్యాత్మిక గురువు ఒక్క పదము తప్పు పలికితే దేశం మొత్తం కూడా అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం ఉంది. కనుక నువ్వు పాస్టర్ కొడుకు అయినంత మాత్రాన పాస్టర్ అవ్వాలని లేదు, నువ్వు పాస్టర్ ఇంట్లో పుట్టావు కాబట్టి పాస్టర్ అయిపోవాలని లేదు. ఒకవేళ దేవుని పిలుపు నీకు ఉంటే నిన్ను పాస్టర్ అవ్వకుండా ఏ ఒక్కరు కూడా ఆపలేరు. మీకు రాధా మనోహర్ దాస్ గారు అనే ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఆ పేరు ఎక్కడన్నా విన్నారా? విన్నాను. ఆయన పదే పదే ఒక మాట అంటూ ఉంటారు, దైవజనులని చెప్పే వ్యక్తులంతా కూడా గొర్రెలు అని చెప్తుంటారు. క్రిస్టియానికి సంబంధించిన వ్యక్తులంతా గొర్రెలు అని చెప్తున్నారు. దైవజనులు మాత్రమే కాదు, ఆయన క్రైస్తవులు అంటే గొర్రెలు అంటాడు. ఎందుకు అన్నారండి అని అంటే గనక ఆయన అన్నది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకు అన్నారండి అంటే గనక ఆయన అంటాడు కదా, క్రైస్తవులే చెప్పుకుంటున్నారు మేము గొర్రెలమని, అందుకే నేను గొర్రెలు అంటున్నాము అని అంటున్నారు. సో ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, మరొక చోట గొర్రె కాన్సెప్ట్ అంటున్నారు. కొంతమందిని ఎవరైతే గొర్రెలు అంటున్నారో వారిని బర్రెలు అంటున్నారు, వారిని బత్తాయిలు అంటున్నారు. దీనికి వారు అంగీకరిస్తే గొర్రెలుగా వీరు కూడా అంగీకరించబడతారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే మీరు చెప్పారు కనుక రాధా మనోహర్ దాస్ కి గుండు ఉంది, రాధా మనోహర్ దాస్ కి పిలక ఉంది. అరే గుండంకుల్ అంటే నాకు ఆయన అంకుల్ వరుస కదా, ఆ గుండంకుల్ అన్నాను అనుకోండి, ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా తిలకంకుల్ అంటే మీరు చెప్పకూడదు అన్నమాట. ఆ మాట రాధా మనోహర్ గారు చెప్పారు. ఇప్పుడు ఫోన్ కలపాలా? నాకు ఆయనతో మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన పదే ఒక మాట అంటూ ఉంటాడు కదా, క్రైస్తవుడు అనేవాడు పేరు మార్చుకోవాలంటాడు. నేనంటాను కదా, క్రైస్తవుడు అనేవాడు హిందూ పేరు మార్చుకోవాలని నువ్వు వాదిస్తున్నావు కనుక అసలు హిందూ అనే పదం ఫస్ట్ నువ్వు పలకడం మానేసాయి. ఎందుకు అని అంటే కనుక హిందూ అనే ఆ పదము ఆర్యుల నుంచి వచ్చింది, హిందూ అనే పదము పెర్షియన్స్ నుంచి వచ్చింది. ఆ పెర్షియన్స్ ఎవరు అని అంటే కనుక బైబిల్లో ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, 8వ అధ్యాయం 9వ వచనంలో అహర్ష్వేరోషు అనేటువంటి రాజు కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు పరిపాలించాడని ఉంది. అక్కడే మొట్టమొదటిగా ఈ యొక్క పదం వినియోగించబడింది. కాబట్టి ఈ యొక్క పదము నువ్వు వినియోగించొద్దు అంటే ఆయన మానేస్తాడే? మేము మీలాంటి ఇంటెలెక్చువల్స్ రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమన్నా మాట్లాడే ఉద్దేశం ఉందా? మీరు ఏదైనా ఒక డిబేట్ ఏర్పాటు చేస్తానంటే నేను రావడానికి సిద్ధం. ఆయన మీతో డిబేట్ కూర్చోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని చెప్తాడు ఆయన. ఆ నియమాలు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే బహుశా ఎవరికే ఉండవేమో. కరెక్టే కదా, ఆయన అనేది కూడా కరెక్టే కదా. ఆయన ఏమంటాడంటే వాళ్ళ పూర్వీకులు ఎవరు మన హిందువులు కాదని చెప్పే దమ్ముందా అంటాడు. నేను అంటాను డిఫైన్ ద టర్మ్ హిందూ అంటే ఏంటి డిఫైన్ చేయమంటాను నేను. హిందూ అంటే ఒక ఆయన కాఫిర్ అని డిఫైన్ చేశాడు. హిందూ అంటే సింధు నుంచి ఆ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చిందని మనందరికీ కూడా తెలుసు. ఇది హిస్టరీ చెప్తా ఉంది. ఇదేమో ఒక పూజారి గారి ఒక గురువు గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎలా మీరు హిందూని డిఫైన్ చేస్తే అప్పుడు మేము హిందూ అనే పేర్లు మేము మార్చుకోవడానికి సిద్ధమే. అసలు నువ్వే ఈ పదాన్ని నువ్వు అప్పు తెచ్చుకున్నావు కదా, నీకే ఈ పదం ఒకరు ఇస్తే వచ్చింది కదా. పర్షియన్స్ పారశీక దేశపు వారు సింధు అని పలకలేక హిందూ అని పలికారు. అక్కడి నుంచి వచ్చింది మన అందరికీ కూడా తెలుసు. కనుక నువ్వు ఒక పేరు గురించి మాట్లాడడం అది సరైన ఆలోచన కాదు. తర్వాత ప్రతి ఒక్కరిని కూడా నాకే పుట్టాడు మాకే పుట్టాడు, ఒకరి పుట్టుక గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒకరి పుట్టుక గురించి అవమానించి మాట్లాడకూడదు. ఒక యవనస్తుడు అన్నాడు కదా నా దగ్గర, పాస్టర్ గారు నాకే పుట్టాడు మాకే పుట్టాడు మనకే పుట్టాడు అని అంటూ ఉంటాడు కదా. అసలు అతను ఎవరికి పుట్టాడో అతనికి తెలుసా? ఒక తల్లి నువ్వు ఇతనికే పుట్టావు అని చెప్తేనే తప్ప మనం ఎవరికి పుట్టామో మనకి తెలియనే. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మాకే పుట్టాడంటేనే మీకు అంత కోపం వస్తుంది. మరి మీరు పొద్దున్న ప్రతి సండేలో చర్చిలకు పోయి పాస్టర్ అని చెప్పి ఫాదర్ అని చెప్తుంటారు. ఫాదర్ అంటే ఆయన మీ నాన్నగారా? ఎట్లా అనుకోవాలి మరి? మీరు దాన్ని ఎట్లా చూస్తారు? మీరు దీనిని ఒక టైటిల్ అంటామండి, శీర్షిక టైటిల్. యాంకర్ అదొక టైటిల్, రెవరెండ్ అదొక టైటిల్, పాస్టర్ అదొక టైటిల్, బ్రదర్ అదొక టైటిల్, ఫాదర్ అదొక టైటిల్. ప్రతి సంఘంలో ఫాదర్ అన్నారు బ్రదర్. రోమన్ క్యాథలిక్స్ ఫాదర్ అని ఉపయోగిస్తారు. కొన్ని సంఘాల్లో రెవరెండ్ అంటారు, కొన్ని సంఘాల్లో బ్రదర్ అంటారు. ఇది ఒక టైటిల్ మాత్రమే. ఈ టైటిల్ వల్ల
కలిసి వచ్చేది లేదు, ఈ టైటిల్ వల్ల పోయేది లేదు. అంటే ఒక సేవకుడిని యారా, అరే, ఒరే, తురై అని ఎవడో పిలవలేడు. ఒక సేవకుడిని పేరు పెట్టి కూడా ఎవరో పిలవకూడదు, పిలవలేరు. ఒక అర్చకుడిని మీరు పేరు పెట్టి పిలవగలరా? ఒక అర్చకుడిని అరే, ఒరే, తురై అని మీరు అనగలరా? అలాగే క్రైస్తువులు కూడా అత్యంత గౌరవంతో బ్రదర్ అంటారు, రెవరెండ్ అంటారు, ఫాదర్ అంటారు. ఫాదర్ అన్నంత మాత్రాన బయోలాజికల్ ఫాదర్ అని కాదు, స్పిరిచువల్ ఫాదర్, ఆధ్యాత్మికమైన తండ్రి అని దానికి అర్థం. ఏందన్నా రివరెండ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకంటే అది మీకు కూడా ఆ ట్యాగ్ లైన్ ఉన్నట్టుంది, చూసిన నేను కొంత రిఫర్ చేసిన. ఏంటి దాని అర్థం ఏంటి? రివరెండ్ అనేది పూజ్య అర్హుడు. రకరకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, గూగుల్లో చూస్తే పూజ్యుడు అని ఉంటుంది, కానీ పూజ్య అర్హుడు అంటే దేవుణ్ణి చేయడానికి ఆయనకి అర్హత వచ్చిందని. మీరు అనొచ్చు దేవుణ్ణి పూజ చేయడానికి దీనికి ఒక అర్హత కావాలా, ఎవరు పడితే వారు చేయొచ్చు కదా అని అంటే గనక, ఒక ప్రత్యేక స్థానంలో నించుని ఒక ప్రత్యేక స్థానంలో ప్రభువుని ఆరాధించేటప్పుడు అతనికి ట్రైనింగ్ అయిన తర్వాత కొద్ది కాలం అతన్ని గమనించి ఇచ్చేదే రెవరెండ్. రెవరెండ్ తీసుకున్నంత మాత్రం అంటే దేవునికి కూడా పూజిస్తారు, దేవుణ్ణి కూడా ఆరాధిస్తారు. అయితే దేవుణ్ణి ఆరాధిస్తాం కదా, ప్రతి ఆదివారం మేము చేసేది అదే, ప్రతి శుక్రవారం చేసేది అదే, ప్రతి బుధవారం చేసేది అదే. ఏ రకంగా చేస్తారు దేవుణ్ణి ఆరాధన? అంటే కొంతమంది బైబిల్లో విగ్రహారాధన చేయొద్దని అంటారు కదా, మరి ఏ రకంగా మీరు ఆరాధిస్తారు దేవుణ్ణి? అంటే బైబిల్లో మీరు విగ్రహారాధన గురించి అడిగారు కనుక, బైబిల్లో దేవుడు ఖచ్చితంగా విగ్రహారాధన ఆయన ఖండించాడు. నిర్గమకాండం 20:1 నుంచి ఫాలోడ్ వెర్సెస్లో అంటాడు కదా, తప్ప వేరే దేవుడు మీకు లేడు, ఏ ప్రతిమను పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ ప్రతిమను చేయకూడదు. ఇక్కడే ఆగుదాం. విగ్రహ ఆరాధన దేవుడు ఖండించాడు. దేవుడు ఖండించాడు, జీసస్ ఖండించాడు ఖచ్చితంగా. మరి ప్రతి చర్చిలలో కనిపించే విగ్రహాలు ఆ ఆకారం ఏందన్నట్టు? అది క్రిస్టియానిటీలో డివిజన్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. చర్చెస్లో మీరు యేసుక్రీస్తుని, మరియమ్మ తల్లిని ఎక్కడెక్కడైతే చూస్తున్నారో ప్రత్యేకంగా రోమన్ క్యాథలిక్స్ అటువంటి ఆరాధన చేస్తారు. రోమన్ క్యాథలిక్స్ చేసేటువంటి ఆరాధన క్రమము, వారు బోధించేటువంటి బోధన నచ్చలేదు కనుక క్యాథలిక్స్ నుంచి ప్రొటెస్టెంట్లు వారు విడిపోయారు. మా అందరినీ కూడా ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ అంటారు. ఎవరైతే క్యాథలిక్ సంఘంగా ఉన్నారో వారిని క్యాథలిక్స్ అంటారు. కనుక వారు విగ్రహారాధన చేస్తారనేది వాస్తవం. అంటే క్యాథలిక్స్ చేయడం కాదండి, ఇప్పుడు మీ కమ్యూనిటీలో కూడా చాలా మంది చేస్తున్నారు, అదే అంటున్నా నేను. చేయొచ్చు, బహుశా కొంతమంది బైబిల్ సరిగ్గా తెలియక చేసేవారు అయ్యి ఉండొచ్చు. బైబిల్ సరిగ్గా తెలియదు మా భక్తులకు, అంధ భక్తులకు అని మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పగానే క్రైస్తవులను ఎక్కడ అనడం నేను వినలేదు, కానీ అంధభక్తులని క్రైస్తవులను ఎక్కడ అనడం నేను వినలేదు. కానీ కొందరిని అంధభక్తులు అంటారు. అంధభక్తుడు అని అంటే అందులో ఏముందో తెలియకుండా దాన్ని పలికేవాడిని, అందులో ఏముందో తెలియకుండా దాన్ని ఉచ్చరించేవాడిని, ఆ యొక్క దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోకుండా దాడులు చేసేవారిని అంధభక్తులు అంటారు నా దృష్టిలో. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా, దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన సందేశం ఏంటో తెలుసుకోకుండా దాడులు చేసేవారిని, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా కేకలు వేసేవారిని, అరిచేవారిని, లేకపోతే దాడులు చేసేవారిని, అలాంటి వారిని అంధభక్తులు అంటారు. దాడులు ఎవరు చేస్తారు, కేకలు ఎవరు వేస్తారు? ఎవరు చేస్తున్నారో మనం సోషల్ మీడియా మొత్తముగా చూస్తా ఉన్నాం. ఎవరో మీరు చెప్తే బాగుంటుంది, చెప్పరాదు. లేదు, మీరు క్వశ్చన్ వేయాలి కనుక మీరు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేస్తాను. ఎవరు చేస్తున్నారు అంటున్నా, ఇదే నా ప్రశ్న. ఎవరు చేస్తున్నారు? ఈరోజు క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? చాలా చోట్ల జరుగుతున్నాయి. ఒకవేళ వీడియో షేర్ చేయమంటే నేను షేర్ చేస్తాను. మీరు నేను ఆర్కే బీచ్ లో కొంతమంది యవ్వన బిడ్డలు సువార్త చేస్తా ఉంటే ఒక ఆయన వెళ్ళి వారిని సువార్త ఆపమంటున్నాడు. ఎట్లా చేస్తారండి మీరు చెప్పండి. ఆర్టికల్ 25 ప్రకారము రైట్ టు ప్రాపగేట్ అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆర్టికల్ 25 ప్రకారము నువ్వు ఏ మతాన్నైనా విశ్వసించు, ఏ మతాన్నైనా అంగీకరించు, ఏ మతాన్నైనా ప్రకటన చేసుకొని ఆ యొక్క ఆర్టికల్ 25 చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రకటించుకునే హక్కు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, హిందువులు ప్రకటించవచ్చు, ముస్లింలు ప్రకటించవచ్చు, బుద్ధిస్ట్, జైనిస్ట్, సిక్కిజం, ఇక్కడికి ఎవరు వచ్చినా, జొరాస్ట్రిసిజం వారు వచ్చినా, ఎవరు వచ్చినా, యూదులు వచ్చినా వారి మతాన్ని వారు ప్రకటించు. అంటే మానవ హక్కులో ఉన్నదాన్ని మనం మత మార్పిడిని మనం చేసుకోవచ్చు, కానీ బలవంతం ఒక నిమిషం ఏ మతాన్నైనా మనం ఇచ్చిపుచ్చుకోవచ్చు అనేది అది మనకు జీవన విధానంలో కల్పించిన హక్కు అనుకుందాం. కానీ పర్టికులర్ గా మీరు మతమే మారాలని చెప్పి 1కి 2 సార్లు 2కు 10ల సంఖ్యలలో వెంటబడి వాళ్ళని అనేక రకాల ప్రలోభ పెట్టి అనేక రకాలుగా వాళ్ళని మాట్లాడి మత మార్పిడి చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు నన్ను పిలిచారు, బ్రదర్ మీరు రావాలి అని చెప్పి మా యొక్క ఆఫీస్కి ఫోన్ చేశారు, నన్ను మీరు అప్రోచ్ అయ్యారు.
అప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూ తీసుకోవడంలో రెండో పద్ధతి కూడా ఉంటుంది. నేనే మీకు ఫోన్ చేసి బ్రదర్ నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తారా అని కూడా అడగొచ్చు. ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. అంతేకాకుండా ఆ డోర్ పగలగొట్టుకుని వచ్చి ఉపేంద్ర గారు నన్ను ఇంటర్వ్యూ చేయండి అని ఇక్కడ కూర్చుంటే అది ఇంటర్వ్యూ జరిగేటువంటి అవకాశం లేదు, అక్కడ గొడవ జరుగుతుంది. మతం మార్పిడి అనేది నేను అసలు అంగీకరించను. క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్తవులు మత ప్రచారం మాత్రమే చేస్తారు, క్రైస్తవులు మత మార్పిడి చేయరు. అంటే మత ప్రచారానికి మత మార్పిడికి వ్యత్యాసం ఏంది, డిఫరెన్స్? మత ప్రచారం అని అంటే గనక మా దేవుడు గొప్పవాడు అని చెప్పడము అది మత ప్రచారము. మత మార్పిడి అని అంటే గనక ఆ యొక్క వ్యక్తిని మతములో నుంచి మార్చడం. నేను అంటాను కదా, మతము అనే పదాన్నే నేను అసలు నమ్మను. మతం మార్చడానికే కదా నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, మార్పిడి కోసమే కదా ప్రచారం. మీ దేవుడు గొప్పవాడు అంటే ఎవడు అడిగిండు మీ దేవుడు గొప్పవాడని? మతము యేసుక్రీస్తు గొప్ప అని చెప్పమని మిమ్మల్ని ఎవరు అడిగిర్రు? మతము అనే పదాన్ని నేను అసలు యేసుక్రీస్తు గొప్పవాడు అంటే రాముడు లేదంటే ఈ ఖురాను వీళ్ళంతా పనికిరాని వాళ్ళు అన్నట్ట. ఎట్లా ఎవరు చెప్పిరు మీకు? వీక్లీ వచ్చేసరికి మీటింగ్లు పెట్టుకొని యేసుప్రభు గురించి గొప్పతనం చెప్పమని మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేశారు, ఎవరు అడిగిరంటే? అంటే దాని అర్థం ఇతరులని మీరు డిగ్రేడ్ చేస్తున్నట్టే కదా. మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు కనుక ఒక్కొక్కటి నేను ఆన్సర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మతము అనే దాన్ని నేను అసలు నమ్మను. కార్ల్ మార్క్స్ అంటాడు కదా, రిలీజియన్ ఈజ్ అన్ ఓపియం ఆఫ్ పీపుల్. మతము అనేది ఒక నల్ల మందు లాంటిది, ఒక మత్తు మందు లాంటిది. ఎవరికైతే మతము అనే పిచ్చి పడుతుందో వాడు ఉద్యోగం మర్చిపోతాడు, వాడు వ్యాపారం మర్చిపోతాడు, వాడు కుటుంబాన్ని మర్చిపోతాడు, సొసైటీలో ఏం జరుగుతుందో వాడు మర్చిపోతాడు, రాజకీయ నాయకులు ఏం చెప్తా ఉన్నారో వారి యొక్క ప్రామిసెస్ మర్చిపోతాడు. మతము అనే పిచ్చి ఎవరికైతే పడుతుందో వాడు ఇవన్నీ కూడా మర్చిపోయి ఒక జెండా కట్టుకునో లేకపోతే బైబిల్ పట్టుకునో లేకపోతే టోపీ పెట్టుకునో దాడులు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే రిలీజియన్ ఈజ్ అన్ ఓపియం ఆఫ్ పీపుల్ అంటాడు కార్ల్ మార్క్స్. రిలీజియన్ అనేది, మతం అనేది ఒక మత్తు తప్ప. మనము మార్గాన్ని ఒకవేళ మార్చుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా వారి మార్గాలను వారు మార్చుకోవచ్చు.